కేంద్ర మాజీ మంత్రి అరుణ్ సింగ్, సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పోతిన వెంకటేశ్వరరావు బీజేపీలో చేరారు. వెంకటేశ్వరరావుతో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు బీజేపీలో చేరారు. పశ్చిమ నియోజకవర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ రోడ్ షో ఖరారైందని సుజనా చౌదరి తెలిపారు. అరాచక పాలనపై మంచి పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, ప్రధాని వద్దకు నియోజకవర్గ సమస్యలు తీసుకువెళ్లి పరిష్కారం చేస్తారని సుజనా అన్నారు. ఏపీలో చంద్రబాబు సీఎం కావడం ఖాయమని, సుజనా చౌదరి భారీ మెజార్టీతో గెలుస్తున్నారని, ఇదంతా జరిగాక అందరినీ అయోధ్యకు తీసుకువెళ్తానని అరుణ్ సింగ్ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, సీనియర్ నేతలు పైలా సోమినాయుడు, బాగోవాలి శ్రీధర్, బాడిత శంకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈ రోజు పెద్దలు పూజ్యులు పోతిన వెంకటేశ్వరరావు గారు, వారి మిత్ర బృందం, బంధువర్గం అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా అందరికంటే చాలా ఓల్డ్ ఫ్రెండ్, మా ఫ్యామిలీకి చాలా క్లోజ్ అయిన మర్రి చెన్నారెడ్డి గారి అబ్బాయి మర్రి శశిధర్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వచ్చి పోతిన వెంకటేశ్వరరావు గారి గురించి నాకు చాలా సంతోషంగా ఉంది. అదే సందర్భంగా ఈ రోజు కొంతసేపు నాతో పాటు ప్రచారానికి కూడా వారు వస్తానికి అంగీకరించారు. చాలా సంతోషం. అది మనతో పాటు ఈరోజు అందరూ పెద్దలందరూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అరాచక పాలన పోయి మంచి పాలన రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ పద్ధతిలో విజయవాడ పశ్చిమ వరకు చూస్తే మాత్రం అనేక ఇబ్బందులు ఉన్నాయి. అరుణ్ సింగ్ గారు చెప్పినట్లుగా చాలా సీనియర్ నాయకుడు అరుణ్ సింగ్ గారు వారు ఏం చెబుతున్నారంటే, నేను ఇక్కడ రావటం మూలాన ప్రధానమంత్రి గారి దగ్గరికి సమస్యలన్నీ తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే లోగా నేను ఆయన దగ్గర పనిచేశాను కాబట్టి పశ్చిమ నియోజకవర్గం ద్వారా విజయవాడ మొత్తానికి కూడా చాలా బెనిఫిట్ అవుతుంది. ఇదే కాకుండా ఇంకో శుభవార్త ఏంటంటే, ప్రధానమంత్రి గారు విజయవాడ నగరానికి ప్రచారం కోసం, రోడ్ షో కోసం ఒక రోజు ఇవ్వడం జరిగింది. మాకు ఇప్పుడే కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే ఇప్పుడు కృష్ణా జిల్లాలో కానీ ఈ చుట్టుపక్కల గుంటూరులో కానీ ఎక్కడా కూడా భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎక్కడా కంటెస్ట్ చేయట్లా. ఒక ఎమ్మెల్యే కోసం ఆయన వస్తున్నారు అని అంటే నా మీద బాధ్యత ఎంత పెరిగిందో దానికి 100 రెట్లు మన కార్యకర్తల మీద, కార్యవర్గ సభ్యుల మీద, ప్రజల మీద కూడా అంతకి 100 రెట్లు పెరుగుద్ది. దయచేసి అందరూ కూడా ప్రధానమంత్రి గారు వస్తున్నారు కాబట్టి అఖండ మెజారిటీతో మనం గెలవాలి. ఆ విధంగా మనం చేసుకున్నాక అయోధ్య బాలరాముడిని దర్శించడానికి అందరినీ కూడా తీసుకెళ్లే వ్యవహారం నేను ఏర్పాటు చేస్తాను. మై గుడ్ ఫ్రెండ్ అరుణ్ సింగ్ విల్ టేక్ కేర్ ఎవ్రీథింగ్. ఓకే, రైట్, నమస్తే, థ్యాంక్ యూ. శుభదినం. ఎందుకంటే చాలా సీనియర్ పోతిన వెంకటేశ్వరరావు మా భారతీయ జనతా పార్టీలో చేరటం, దానికి ప్రత్యేకంగా మర్రి శశిధర్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి వచ్చి వాటికి అంటే 4 రోజుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు. చివరికి ఎందుకంటే వాళ్ళకి 50 సంవత్సరాల చరిత్ర ఉంది కాంగ్రెస్ పార్టీతో. వాళ్ళకి చాలా క్లోజ్గా పనిచేసిన వాళ్ళు. ఎందుకంటే 50 సంవత్సరాలు అంటే మన స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు, అందులో 50 సంవత్సరాలు ఆ పార్టీలో ఉన్నారు. ఇందాక పోతిన వెంకటేశ్వరరావు కొంచెం ఎమోషనల్ కూడా అయ్యారు భార్య అనే దీంట్లో. కాబట్టి కానీ భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ మన భారతదేశ రక్షణ కోసం, భారతదేశ అభివృద్ధి కోసం చాలా అవసరమైన ఉద్దేశంతో పెద్ద నిర్ణయం తీసుకున్నారు. ఆయనతో పాటు వాళ్ళ కుటుంబం, మిత్రులు అనేక మంది ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరడం జరిగింది. దాంతోపాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా విజయవాడకి క్యాన్వాస్ చేయడానికి ఈరోజు కన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎమ్మెల్యే అయినా సరే నేను వచ్చి చేస్తాను అని. మనం కృష్ణా జిల్లాలో చూస్తే ఒకే ఒక ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తాను. దాని గురించి వస్తూ ఉన్నారు. అది కూడా చాలా సంతోషకరమైన వార్త. నేను మరి శశిధర్ రెడ్డి గారిని 2 మాటలు ఈ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం ఓటర్ మహాశయులకి రకంగా చెప్పాలంటే సుజనా చౌదరి గారు విజయవాడ వెస్ట్ బీజేపీ అభ్యర్థిగా రావడం ఒక చాలా మంచి పరిణామం అని చెప్పాల్సి ఉంటుంది. అభివృద్ధికి నోచుకోకుండా ప్రత్యేకంగా గత 5 సంవత్సరాలుగా ఎంతో నష్టపోయినటువంటి రాష్ట్రం అంతా నష్టపోయింది. ఈ ప్రాంతం కూడా నష్టపోయినటువంటి నేపథ్యంలో సుజనా చౌదరి గారి లాంటి ఒక పెద్ద నాయకుడు, ఎంపీగా, కేంద్ర మంత్రిగా రాష్ట్రానికి ఎంత సేవ చేసినటువంటి వారు ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయడం, ఇప్పుడే వారు చెప్పినట్టుగా గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు
ప్రత్యేకంగా విజయవాడకు రావడం, దీంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఒక విషయం గ్రహించాల్సినటువంటి అవసరం. ఎంతో మంచి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తి, అభ్యుదయ ఆలోచనలు ఉండేటువంటి వ్యక్తి, కష్టపడి పనిచేసేటువంటి ప్రవృత్తి, ఎంతో దూరదృష్టితో ఏ పని చేసినా పగడ్బందీగా చేయగలిగినటువంటి వ్యక్తి సుజనా చౌదరి గారు. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఇక్కడ ఉండేటువంటి అనేక దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటికి పరిష్కారం కావాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంపూర్ణమైనటువంటి సహకారంతో వారికి డైరెక్ట్గా ప్రధానమంత్రి గారితో మాట్లాడే చొరవ ఉంది. అందుకే ప్రధానమంత్రి గారు ఇక్కడికి వస్తున్నారు. కనుక ప్రజలు ఇదంతా కూడా గమనించి అన్ని వర్గాల ప్రజలు మోడీ గారు ఒక నినాదం ఇచ్చినటువంటిది సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్. అంటే అందరినీ కలిపి అందరూ కలిసి అందరి అభివృద్ధి చెందుతూ అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ ముందుకు వచ్చినటువంటి మహానాయకుడు. కుల మతానికి అతీతంగా కేంద్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా వీరు హిందువా ముస్లిమా క్రైస్తవుడా అనేటువంటి భేదభావం లేకుండా సమానంగా అందరికీ లాభం చేకూర్చేటువంటి అనేకమైనటువంటి పథకాలను తీసుకొచ్చినట్టు నరేంద్ర మోడీ గారు. నేను అందరికీ అప్పీల్ చేస్తున్నాను, అన్ని వర్గాల ప్రజలకు అప్పీల్ చేస్తున్నాను. సహృదయంతో భారతదేశాన్ని ప్రపంచంలో మహాశక్తిగా తీర్చిదిద్దబోయేటువంటి నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడుతూ ఇక్కడ సుజనా చౌదరి గారిని, అదేవిధంగా టీడీపీ ఎంపీ అభ్యర్థిని కేసినేని చిన్ని గారిని కూడా అఖండమైనటువంటి మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రత్యేకంగా కోరుతున్నాను.